నువ్వన్నది కూడా నిజమేనక్కో. అంతకుముందు కుక్కిరి పేర్లో పడుండేది. మొన్నొచ్చినప్పుడు వాసు మీద కత్తిపేటెత్తింది. నన్ను వాణ్ణి నరికేస్తానంది. అమ్మవారిలా ఊగురు వచ్చేట్టు ఊగిపోయిందక్క. నరుకుతుంది దాని మొహం అక్క. అది నరికేదాకా వస్తే మనం గుడ్ల పగిచి చూస్తామేంటి? కాళ్ళు విరిచి కత్తిపీట తీసి దాని చేతిలో పెట్టాం. అత్తయ్య బాగున్నావమ్మా? బాగున్నానత్తయ్య. అదేంటమ్మా భోజనానికి వస్తా అని చెప్పి లాస్ట్ మినిట్ లో రానని ఫోన్ చేసి చెప్పావు? మరేమి లేదక్క, అప్పుడెక్కడికి రావాలనిపించలేదు. అందరికీ మనసులో లేదు. అందుకే తర్వాత వెళదాంలే అని మానుకున్నాం. ఏంటలా మొహం చూస్తూ నిలబడ్డావు? ఇంటికొచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి కాఫీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదా? అమ్మ రేవతి, ఇప్పుడు కాఫీ టీలు ఏమొద్దు గాని ఎండలో వచ్చాను కదా, అవన్నీ తాగాలనిపించట్లేదు. వీలైతే ఒక కూల్ డ్రింక్ తెచ్చిపెట్టమ్మా. అలాగే అత్తయ్య. ఆగు. ఏంటి ఊని గంగిరెద్దులా తలొప్పుకుంటూ వెళ్తున్నావు? డబ్బులు అవసరం లేదా? ఆ షాపు వాడేమన్నా నీ అమ్మకు చుట్టమా నా అమ్మకు చుట్టమా? మర్చిపోయాను అత్తయ్య. వెళ్ళు, దేవుడు అలమరాలో డబ్బులున్నాయి తీసుకురాళ్ళు. ఇదిగోనమ్మా. ఏంటక్క ఇది? నువ్వు డబ్బులిస్తే మేం కూల్ డ్రింక్ తెచ్చేవారా? అది మా ఇంటికి వచ్చినప్పుడు. ఉంచండి అక్క, నువ్వు వెళ్ళవే. ఏంటక్క మీ ఇల్లు మాయిలని చేసి నన్ను పరేతాన్ని చేస్తున్నావు? ఇది మనిల్లు. ఎవరి డబ్బులు ఇస్తే ఏమవుతుంది? ఇది తీసుకోమా. సర్లే వెళ్ళి త్వరగా రా. రెండక్క లోపలికి వెళదాం. ఏంటక్క కోడలతో అలా మాట్లాడుతున్నావు? పెత్తనం చలాయిస్తుంది అనుకోదు. ఆ అమ్మాయి ఏమన్నా అల్లటప్ప కుటుంబం నుంచి వచ్చిందనుకుంటున్నావా? కోటీశ్వరాలు కూతురక్క, ఈ ఇంటి కోడలక్క. అది కోటీశ్వరాలో కోతీశ్వరాలో. అది వాళ్ళ ఇంట్లో ఉన్నంతకాలం మహారాణి కావచ్చు, సామంతురై ఉండొచ్చు. ఇక్కడ మాత్రం పైసా లేని దరిద్రపది మా ఇంటి శనిదేవత. అదేంటక్క అంతంత మాట్లాడుతున్నావు? పాపం దాన్ని అలా తీసి పారేస్తావేంటి? లేకపోతే నెత్తిరెక్కించుకోమంటావా? నువ్వు చెప్పావు కదా ఆశపడి వీళ్ళని వాళ్ళింటికి తీసుకెళ్లాను. తీరా అక్కడికి వెళ్ళాక ఆవిడేం కన్న తల్లో కనీసం లోపలికన్నా రమ్మలేదు. పైగా నా కూతురు ఎప్పుడో చచ్చిందని చెప్పింది. దానికి ఆయన కూడా అవునవును అది నిజం, మీరు నమ్మరా? అయితే ఇప్పుడు నమ్మండి అంటూ నెత్తిరి బిందు నీళ్లు కొమ్మరించుకొని చాలా ఇప్పటికైనా చచ్చిందని నమ్ముతారా అని మా నోళ్లు ముయించి పంపించాడు. ఆ పెద్దదేనయ్యూ కనీసం 40 తులాల బంగారం అన్నా తెచ్చింది. దీని మెళ్ళ పసుపు తాడు తప్ప పిసరంత బంగారం కూడా లేదు. అయ్యయ్యో, ఏంటక్క అలా తొందరపడి మాట్లానేస్తున్నావు? కాస్త ముందు వెనక ఆలోచించు. ఇంకా ఏముంది ఆలోచించడానికి నా బొందా? అక్క వాళ్ళ కోపం ఉంటుంది కాదన్ను, కానీ ఎంతకాలం ఉంటుంది? ఒక 6 నెలలు, సంవత్సరం, మహా అయితే ఒక 5 ఏళ్ళు ఉంటుందేమో. ఆ తర్వాత ఏ కోపమైనా ఉష్కాకే అక్క. ఎలా అనుకుంటున్నావా? అసలు కంటే ఒట్టి ముద్దని వీళ్ళకొక నలుసు పుట్టిందనుకో, అది కాస్త అమ్మమ్మ తాతయ్య అందనుకో, అంతే సంగతులక్క. కోపం ఫట్టయిపోయి అమ్మ బంగారు తల్లి అంటూ రేవతిని బుల్లి బంగారం అంటూ మనవన్నో మనవరాల్లో సంకదించకుండా ఎత్తుకొని తిరుగుతారక్క. అలా ఎంతమందిని నా సర్వీస్ లో చూడలేదక్క. రేవతి వాంతి చేసుకుంది, గర్భవతి అయిన వార్త చొల్లు పడితే చాలక్క. ఆ మొరటి మనిషి కాస్త మొరాయిస్తాడేమో కాని అమ్మ మాత్రం ఆఘ మేఘాల మీద కూతురు దగ్గర వాలిపోతుందక్క. అందులో డౌటే లేదక్క. అందుకని కోడల్ని సూటిపోటి మాట్లాడకుండా రాచి రంపన పెడుతుందని పేరు రాకుండా చక్కగా పెరుగు మీద మీగళ్లాగా అతుక్కుపోక్క. లోపల ఎలా ఉన్నా పైకి మాత్రం పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నట్టుండక్క. అప్పుడే రేపు నిన్ను తన దగ్గర పెట్టుకుంటుందక్క. నువ్వు చూసుకునే తీరును బట్టే ఆ అమ్మాయి పుట్టింటికెళ్లే రోజు ఆధారపడుందక్క. సరేనా? కాస్త మంచి చెడు ఆలోచించకుండా రేవతిని సాధిస్తే రేపు తను వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి నిన్ను సాధిస్తుందక్క. అప్పుడు నీ పరిస్థితి ఏంటక్క? ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుందక్క. కాస్త తగ్గి ప్రవర్తించక నీ తలరాత మారుతుందక్క. ఏంటక్క నన్ను భయపెడుతున్నావు? భయపడటం కాదక్క, భవిష్యత్తు ఆలోచించి చెప్తున్నాను. ఈ చింతామణి ఆలోచన ఎప్పుడు తప్పలేదు, తప్పకూడదు కూడా. అందుకే చెప్తున్నాక రేవతి ఎప్పటికీ మీ ఇంటి మహాలక్ష్మి. వస్తుంది. ఇదిగోండి అత్తయ్య. ఇలా ఇవ్వమ్మా, నేను ఇస్తానులే. ఇదిగో అక్క.
చూడమ్మా, నువ్వు లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకోపో. లోపల కొంచెం పనులున్నాయి అవన్నీ అత్తయ్య. నేను చూసుకుంటానులేమ్మా. నువ్వు వెళ్ళి చెప్తాను. లోపల ఆ పనులన్నీ నేను చూసుకుంటానన్నాను కదా, నీకెందుకు చెప్పు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా, వెళ్ళు. వెళ్ళమ్మా వెళ్ళు. ఇదక్క పద్ధతి. సేమ్ సేమ్ ఇలాగే నడుచుకోక. ఆ పిల్ల వాంతి చేసుకోవాలి. లక్ష్మి లక్ష్మి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుందక్క. అయితే నన్నేం చేయమంటావక్క? నువ్వు చేయాల్సిందల్లా వాళ్ళిద్దరు సంతోషంగా ఉండడమే. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూడక్క. వాంతులు అవంతట అవే వస్తాయక్క. అలాగే అక్క. మరి ఇక నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను. వదినా, మా అమ్మ చేతి వంటలా చాలా బాగుంది. ఎంత తృప్తిగా ఉందో తెలుసా? చాలా వదినా, రసం కూడా సూపర్ టేస్ట్ గా ఉంది. ఎంత కాలమైందో ఇంత తృప్తిగా భోంచేసి. వదినా, వీడి మాటలు నమ్మకండి. ఇంకో రోజు భోజనం కోసం మిమ్మల్ని మోసేస్తున్నా. అంటే నా వంట బాగలేదంటావా? అయ్యో వదినా, అదేం కాదు. ఊరికే అన్న ఆట పట్టిద్దామని తమాషాగా అన్నాను. ఇంకొంచెం పెట్టనా? చాలా వదినా, నాకు ఫుల్ అయిపోయింది. మీకు పెట్టనా? వదినా, మీకు విషయం తెలుసా? ఈ సార్వారిని కార్లు ఇలా ఇప్పేసి అలా బిగించేస్తాడని పనిలో పెట్టుకోలేదు. వీరిని పనిలో పెట్టుకోవడానికి అసలు కారణం మీరే. నేను కారణమా? అరే, నీ చేయసారి వదిన చూపించు. సోదాపి భోంచేయండి. అనయ్య, నువ్వు ఆగనయ్యా. అరే, చేయి చూపించు. అరే, ఒకసారి చేయి చూపించు. అది కాదు. మీ పేరేంటి ఇతని చేతి మీద ఉందని ఆశ్చర్యపోతున్నారా? అది వీరి భార్య గారి పేరు. ఆ ఒక్క పేరు కారణంగానే అన్నయ్య దొరగారిని పనిలో పెట్టుకున్నాడు. ఒకరోజు గురువుగారు శివన్న జోబు కొడుతూ దొరికిపోయాడు. అప్పుడు ఈ చేతి మీద ఈ పచ్చబొట్టు చూశాడు అన్నయ్య. అంతే, చేసిన పని క్షమించేసి పనిలో పెట్టేసుకున్నాడు. వదినా, ఇదంతా ఎప్పుడు జరిగిందో నీకు తెలుసా? మీరు పాలు పొంగించిన తర్వాత పెద్దంతా వెళ్ళిపోయారే, అప్పుడు అన్న మనసులో మీరు లేరు అని అనుకున్నారే, సరిగ్గా అప్పుడే. అవును, నీకు పిల్లలున్నారా? 2 పిల్లలు వదినా. ఇద్దరిని బాగా చదివించు, పనికి పంపించొద్దు. అలాగే వదినా. అవును, అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్ గా ఉన్నావేంటి? అప్పుడే నాకు పెళ్ళేంటి వదినా? చిన్నోన్ని, ఇంకా సెటిల్ కాలేదు. ఏంటి చిన్నవాడివా? అంత చిన్న వయసా? ఏమండి, బాల కార్మికుణ్ణి ఇలా పనిలో పెట్టుకోకూడదండి. అర్చన, వీడు చిన్నపిల్లడా? చూడు, వీడి ముందు మనిద్దరమే చిన్నపిల్లలం. అన్నా, అర్చన, నీకు సంగతి తెలుసా? వీడు పొద్దున్న సాయంత్రం కాలేజ్ వదిలే టైంకి షెడ్లో ఉండడు. కాలేజ్ గేట్ ముందు అమ్మాయిలకి బీట్ కొడుతూ ఉంటాడు. షెడ్లోంచి ఏదో ఒక ట్రయల్ కని బయటికి తీసుకెళ్లి ఆ అమ్మాయిల ముందు కార్ ఓనర్ లాగా పెద్ద బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. సార్ పాలసీ ఏంటో తెలుసా వదినా? 5గురిని చూడాలట, 3గురిని సెలెక్ట్ చేసుకోవాలట, 2ని కరెక్ట్ అనుకోవాలట, ఒకళ్ళతో సెటిల్ అవ్వాలట. తానే చెప్తుంటాడు స్టైల్ గా. ఓ అలాగా? అయితే ఎవరినైనా సెలెక్ట్ చేసావా? అలాంటిదేమైనా ఉంటే అన్నయ్యతో చెప్పు, 3 ముళ్ళు వేయించేస్తారు. అబ్బే, అలాంటిదేం లేదు వదినా. అరే చెప్పరా, చెప్పారా? ఆగు, ఆగరా. చూసావా పెళ్లి కొడుకులు ఎలా సిగ్గుపడుతున్నాడో? వాడు చిన్నపిల్లాడా? అర్చన, అయిపోయింది. తీసుకోండి. రా అన్నయ్య, భోంచేద్దు గాని. లేదులే అమ్మా, ఇప్పుడే భోంచేసి వచ్చాను. ఏరా బావా, బాగున్నావా? సూపర్ రా. ఏంట్రా ఇలా వచ్చావు? ఏముందిరా, ఇక్కడే పక్కన చిన్న గిరాకీ ఉంటే డ్రాప్ చేసి ఇలా వచ్చాను, దగ్గర కదా అని. అరే బావా, ఇన్నాళ్ళకి చెల్లాయి ముఖంలో ఆనందం చూస్తున్నానురా. రేయ్, నువ్వు చెప్పేది 50% కరెక్టు, 50% తప్పురా. అదేంట్రా అలా అంటావు? నీ చెల్లాయి ఆనందంగా ఉందని నీకు అనిపిస్తోంది కానీ తన మనసులో చాలా బాధపడుతోందిరా. అది పైకి తెలియకుండా మేనేజ్ చేస్తోంది. హాయిగా కలిసి ఉంటున్నారు, ఇంకా సమస్య ఏంటి? దిగులు దేనికిరా? రేయ్, నేను మీ చెల్లాయి సంతోషంగానే ఉన్నానురా. అందుకే నువ్వు చెప్పింది 50% కరెక్ట్ అని చెప్పాను. కానీ
అర్చన వాళ్ళ నుంచి విడిపోయిందిరా. దూరం అయిపోయింది అంటే 50% సంతోషంగా లేనట్టేగా. నిన్న గుళ్ళో అర్చన వాళ్ళ అమ్మగారిని కలిసిందిరా. పాపం తనని క్షమించమని మా అత్తగారిని ఎంతగానో బతిమాలింది, ప్రాధేయపడింది. కానీ మా అత్తగారు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదురా. అర్చన ఎంత నరకం అనుభవిస్తోందో నేను కళ్ళారా చూశానురా. పాపం ఆ విషయంలో తను చాలా బాధపడుతోందిరా. ఏమండి, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య వస్తాను. పదమ్మా, నేను నిన్న ఇంటి దగ్గర దించేసి వెళ్తాను. వద్దన్నయ్య, ఇప్పుడే కదా వచ్చారు, ఆయనతో మాట్లాడుతున్నారు కదా, నేను వెళ్ళొస్తాను. అర్చన జాగ్రత్తగా వెళ్ళు. వస్తానన్నయ్య. మంచిదమ్మా. బావా, నేను అర్చన గుళ్ళో మాట్లాడుకోవడం మా అత్తగారు దూరం నుంచి చూసి చాలా సంతోషించారా. అది నేను గమనించాను. కానీ అర్చన ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని ప్రయత్నిస్తే ఆవిడెందుకు అలా ప్రవర్తించిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదురా. బావా, ఆమె సంగతి నీకు తెలుసు కదా. అర్చన ఆమె మాట కదని వచ్చిందని కోపం, అంతే. మెల్లిమెల్లిగా అన్నీ సర్దుకుంటాయిరా. అదేం పెద్ద సమస్య కాదు. ఒకవేళ నా మీదున్న కోపాన్ని అర్చన మీద చూపిస్తోందేమోనని భయంగా ఉందిరా. అదే నిజమైతే ఆ కోపం ఎలా పోతుందంటావు? అదే కదరా నాకు అర్థం కాని సమస్య. అదే తెలిస్తే ఇప్పుడు ఈ చర్చ ఎందుకు చెప్పు. నేను చేసింది ఒకే ఒక్క పొరపాటు. ఆ తర్వాత ఎన్నో అవమానాలు భరించానురా. నేను చాలా తగ్గాను. కానీ మా అత్తగారికి కోపం చాలా ఎక్కువ. ఆవిడ ఏమాత్రం తగ్గట్లేదు. అదీగాక షెడ్డుకొచ్చి ఆవిడ నీ మీద చేయి చేసుకున్నప్పుడు నేను ఆవిడని నోటుకొచ్చినట్టు మాట్లాడి పెద్ద తప్పు చేశానురా. 10 రోజుల్లో పెళ్లి రోజు కల్లా నగలు తిరిగిచ్చేస్తానని చెప్పాను. కనీసం నేను ఆ మాట నిలబెట్టుకునుంటే అర్చనతోనైనా మా అత్తగారు మామూలుగా ఉండేవారేమోరా. ఒరే, నిజమేరా. ఒక విధంగా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. అసలు ఆమె అంత పంచాయతీ పెట్టుకుంది ఆ నగల కోసమే కదా. నేనింతవరకు నా జీవితంలో ఎప్పుడూ మాట తప్పలేదురా. ఎంత కష్టం వచ్చినా సరే ఏదో ఒకటి చేసి కష్టపడి మాట నిలబెట్టుకునేవాడ్రా. కానీ ఆ నగల విషయంలో మాత్రం వాసుగాడు ఉద్యోగం కోసం డబ్బులు కట్టాల్సి వచ్చి మాట తప్పానురా. చాలా బాధగా ఉందిరా. ఒరేయ్, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదురా. అప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు నందిని ఊరెళ్ళింది, ఊళ్ళో లేదని చెప్పారు కదా. ఇప్పటికి వచ్చే ఉంటుంది. ఒకసారి అడిగి చూస్తే సరిపోతుందిరా. ఆ ఫోన్ ఎలాగివ్వు. రే, రింగ్ అవుతుందిరా, మాట్లాడు. హలో, నమస్కారం అమ్మా. గోపిని మాట్లాడుతున్నాను. ఏమయ్యా గోపి, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. నందిని ఉందా? నందిని బయటికెళ్ళిందయ్యా. ఇంతకుముందు ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ నందినితో మాట్లాడడం కుదరలేదు. ఆ, అవునవును. అప్పటినుంచి నందినితో మాట్లాడనే లేదా? లేదమ్మా. ఎందుకు? అంటే షెడ్లో పని, ఆ తర్వాత ఇంట్లో చిన్న చిన్న గొడవలు, అందుకే మాట్లాడడం కుదరలేదు. ఇప్పుడు మాట్లాడదామని ఫోన్ చేశానమ్మా. అప్పుడు నందినితో మాట్లాడాలనే ఫోన్ చేశావు, మళ్ళీ మాట్లాడాలి అంటున్నావు. విషయం ఏదన్నా ఉంటే నాతో చెప్పు గోపి. నేను నందినికి చెప్పి ఫోన్ చేయమని చెప్తా. విషయం అంటే పెద్దగా ఏమీ లేదమ్మా. నందిని నుంచి చిన్న హెల్ప్ కావాలి. హెల్ప్ కావాలా? ఏంటది? అది డబ్బు కావాలమ్మా. ఎంత? ఒక 3 లక్షలు. ఏంటి, 3 లక్షలా? అవునమ్మా. చిన్న సమస్య వచ్చింది, అందుకే నందినిని డబ్బులు అడుగుదామని ఫోన్ చేశాను. అవును గోపి, నందినిని డబ్బు అడుగుతున్నావు. ఇంతకుముందు నందిని దగ్గర ఆ డబ్బేమన్నా దాచావా? ఇప్పుడు అవసరం వచ్చి తిరిగి అడుగుతున్నావా? అదేం లేదమ్మా, అప్పుగానే అడుగుతున్నాను. అప్పుగా అంటున్నావు? ఏదన్నా వస్తువును గాని స్థలం గాని పెట్టి తీసుకుంటున్నావా? అలాంటిదేం లేదమ్మా, మామూలుగా నమ్మకం మీదే అడుగుతున్నాను. ఏంటి గోపి, తమాషాగా మాట్లాడుతున్నావా? అవసరమైతే 1000-2000 అడగొచ్చు, అంతేగాని ఇలా లక్షల్లోనా అడిగేది? అంటే అమ్మా, నందిని ఒకసారి నాతో, గోపి నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాతో చెప్పు, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను అందమ్మా. అందుకని
అడిగేస్తున్నావన్నమాట. తనేదో మాట వరుస కనుంటుంది, ఆ మాట పట్టుకుని అలా 3 లక్షలు 4 లక్షలు అడిగేయొచ్చా? నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను. సొంత మనుషులకు కూడా మాట మీద లక్షలు లక్షలు ఇవ్వరు, అలాంటిది పరిచయస్తులకిస్తారా? అంటే నందిని తప్పుగా అనుకోదు అనే నమ్మకం. అదనుకోకపోవచ్చు, కానీ నువ్వైనా ఆలోచించాలి కదా. అత్తారింట్లో కాపురం చేసే పిల్లని ఇలా అడగడం తప్పని నువ్వు అనుకోవద్దా? నందిని పెళ్లి విషయంలో నువ్వు చాలా హెల్ప్ చేశావని నీ మీద మంచి అభిప్రాయం ఉంది. కానీ హెల్ప్ అని, దానమని, లక్షలు లక్షలు గుంజచ్చని సాయం చేశావని ఇప్పుడు అర్థమవుతుంది. చూడు గోపి, తాహతుకు మించి అడగడం తప్పు. ఎంతవరకు మెలగాలో తెలుసుకుని మెలుగు. సరే సరే, ఇవన్నీ నాకెందుకు గాని నందిని వచ్చాక నువ్వు ఫోన్ చేశావని చెప్తా. వద్దమ్మా, చెప్పద్దు. నేనసలు ఆలోచించలేని విషయాన్ని కూడా ఇప్పుడు ఆలోచించేలా చేశారు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేండమ్మా. నందినికి నేను ఫోన్ చేసిన విషయం కూడా చెప్పద్దు. సరేలే. రేయ్, ఏమన్నారా? ముందు చాలా మర్యాదగా మాట్లాడిందిరా. డబ్బులు అడిగిన తర్వాతే మాట తీరు మారింది. నోటికొచ్చినట్టు మాట్లాడింది. బాధ అనిపించింది. చా, ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతేరా. అసలు నువ్వే లేకపోతే ఆ నందిని పెళ్లి ఎలా జరిగేదిరా? కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నారు. రేయ్, ఎందుకురా అలా అంటావు? నేనేదో ఆశించి అసలు నందిని పెళ్లి జరిపించానా? తను ఇంకా నా ఫ్రెండ్ అనుకున్నాను, కానీ తను ఇంకో ఇంటి మనిషి అన్న విషయాన్ని నేను అసలు పూర్తిగా మర్చిపోయాను రా. సరే, నందిని కాకపోతే మరో దగ్గర ఎక్కడైనా ట్రై చేద్దాం. మీ అత్తగారాలు నిన్ను ఇప్పుడే కావాలని ఏం అనలేదు కదా. ఎలాగోలా కాస్త వెనక ముందు ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ చేద్దాంరా. ఇంక ఈ టాపిక్ కుదిరే, వెళ్ళి పని చూసుకో. నేను బయలుదేరుతాను. బయలుదేరా. బాయ్ రా.